కల్తీ కల్లుకు మరో నలుగురు బలి 6కు చేరిన మృతుల సంఖ్య మీరెప్పుడంటే అప్పుడే అసెంబ్లీ మండల సమావేశాలు ఏర్పాటు చేస్తాం లేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీ పెడదామంటూ కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. విష్ణు గారు మీరు గతంలో కూడా చూశారు, ఈ కల్తీ కల్లు వ్యవహారం హైదరాబాద్లో ఎప్పుడు సమస్యగానే ఉంటుంది. నాకు గుర్తు రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఈ కల్తీ కల్లు వద్దు నిషేధిస్తే అప్పుడు మళ్ళీ ఇది తెలంగాణ ఇది అంటూ అప్పుడు మళ్ళీ పెట్టడానికి కానీ ప్రయత్నాలు జరిగినాయి. ఈ కల్తీ కల్లు నిషేధానికి ఎట్లా మీరేం సలహా ఇస్తారు? కల్తీ కల్లు ఇప్పుడు ఈ నిజామాబాద్ కానీ మహబూబ్నగర్ కానీ అనేక చోట్ల ఈ పరిస్థితి ఉంది. బహుశా ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య తక్కువ అనుకుంటే అక్కడ ఈ మద్యం వ్యవహారంలో కల్తీ మొన్న ఈ మధ్య కూడా కొన్ని వార్తలు వచ్చినాయి, అది వేరే విషయం. కానీ బట్ హైదరాబాద్లో కల్తీ మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే ఇక్కడ ప్రభుత్వము ఆచితూచి అడిగేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ కల్లుకు సంబంధించి తెలంగాణకి ఒక ట్రెడిషనల్గా అక్కడ జరుగుతూ ఉంటుందన్నమాట. దీని మీద ఆధారపడి కొన్ని కుల సంఘాలు లేకపోతే కొన్ని సంస్థలు వీళ్ళందరూ కూడా ఈ కల్లుకి రిలేటెడ్గా ఉంటారు. కాబట్టి ఏదైనా ఒక పాలసీ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుని ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారి ఎక్సైజ్ శాఖ ఉంది. ఎక్సైజ్ శాఖ ఏమంటే మనకేంటి సంబంధం లేనట్టు ఏ రాష్ట్రంలో అయినా సరే నిర్లిప్తంగాను లేకపోతే పట్టించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి సంఘటనలు జరగకుండా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ కళ్ళు కాంపౌండ్లు ప్రజలకి దూరంగా పెట్టాలి, దాని మీద కొంత కమిటీలాగా వేసుకోవాలి, ఎడ్యుకేట్ చేయాలి, ప్రజల్ని చైతన్యపరచాలి. అంతే తప్ప కళ్ళు అనేది ఒక దీని కింద నడుస్తూ ఉంది తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఎప్పటి నుంచో కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి, ప్రజల్ని ఆ కళ్ళుకి దూరంగా ఉండేటట్టు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాణాలు 6 చనిపోయారంటే మామూలు విషయం కాదు కదా. ఎందుకు జరిగింది, ఆసుపత్రిలో ఉన్నారు, ఆసుపత్రి పాలైపోవటము ఈ ఇన్సిడెంట్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే అంశంగా కనపడుతుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండాలి. అంతే తప్ప సవాళ్ళు విసరటము లేకపోతే ఊరికినే జనాలు రెచ్చగొట్టడము, ఆ ప్రభుత్వం అలా జరిగింది ఈ ప్రభుత్వంలో ఎలా జరిగిందని చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయడం అనేది సరైనటువంటి అంశం కాదు. యాక్షన్ అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. రాంభూపాల్ గారు మీరే ఉంటారు, ఈ కల్తీ కల్ ఇష్యూ ఆంధ్రలో కూడా ఏమైనా ఉందా? ఇక్కడ ఏపీ తెలంగాణలో ఉన్న పరిస్థితుల మీద మీకున్న అవగాహన ఏమిటి? నమస్కారం పెద్దలకు, అదేవిధంగా వీక్షకులకు. ముందుగా అక్కడ చనిపోయినటువంటి మృతులు ఎవరైతే కల్తీ కల్లు వల్ల మృతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేయాలి. అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఈ కల్తీ కల్లు అనేది ఒక వారసత్వం కాదు, ప్రజల్ని ఎప్పటికప్పుడు కొత్త విషయాల పట్ల అవగాహన పెంచాలా. ముఖ్యంగా దీనికి ఎవరైతే అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళను చైతన్యం చేసి వాళ్ళను ఇటువైపు పోనీయకుండా ఆరోగ్యాన్ని గురించి వాళ్ళలో ప్రచారం చేయడం అనేది ప్రభుత్వం బాధ్యత. సంఘటన జరిగినప్పుడు రియాక్ట్ కావడం, కాంపెన్సేషన్ ఇవ్వడం, లేదా వాళ్ళకు సంబంధిత కుటుంబాలను ఆదుకోవడం ఒక భాగం. దానికంటే ముందు చేయాల్సిన పనిని ప్రభుత్వాలు చేయడంలా ఇదేదో ఓ రాజకీయ వ్యవహారం లాగా దీన్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే అంశంలాగా వాడుకుంటున్నారు. అది సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం అక్కడ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కల్తీ కల్లు ఇక్కడ లేకపోవచ్చు, కానీ కల్తీ సారా ఇక్కడ ఉంది కదా. చాలా చోట్ల కల్తీ సారాకు సంబంధించిన సంఘటనలు జరుగుతున్నాయి. లేదు నేరుగానే ప్రభుత్వమే మద్యం షాపులు విపరీతంగా భారీగా పెంచేసి తీవ్ర స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని నిన్ననే ఒక ప్రముఖ పత్రికలో వార్తలు కూడా వచ్చినాయి. అవును, చాలా సంబరంగా చాలా సంతోషంగా రాశారు, అది విశేషం. పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. అయితే ఆదాయం పెరగలేదు, తాగినంతగా ఆదాయం పెరగలేదు. కారణం ఏంటంటే పాపం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 99 రూపాయలకే క్వార్టర్ ఇవ్వడం వల్ల అమ్మకాలు పెరిగినాయంట, ఆదాయం పెరగలేదు. అది బాధ. అంటే ఈ మధ్య పాలకొల్లు దగ్గర ఒక ఆయన తెలుగుదేశం నాయకుడే శుభ్రంగా ఈ బ్రాండ్ పేరు నుంచి లోపల మాత్రం కల్తీ సారా అమ్ముతున్నాడని చెప్పి పోలీసులే పట్టుకున్నట్టున్నారు. అందుకనే నేను అనేది అంటే అక్కడ కల్తీ కళ్ళు అనేది వారసత్వ రీత్యా కొన్ని కుటుంబాలు అవి తాగుతుండొచ్చు, మహిళల్లో కూడా అది సాధారణమైన విషయంగా ఉండుండొచ్చు. అక్కడ చైతన్యం చేయాలి. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ కల్తీ సారాలు ఆ రూపంలో లేకపోయినా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్లు జరిగినా మద్యం అనేది ఒక పెద్ద వ్యసనంగా మారిపోతుంది. దీని పట్ల ప్రభుత్వం చూడకపోతే ఇక్కడ కూడా ఆరోగ్యాలు చెడిపోతాయి. అది డైరెక్ట్ గా కనపడింది నిన్న 6 మంది చనిపోవడం అనేది. ఇక్కడ కొన్ని కుటుంబాలు, వేల కుటుంబాలు రోజు ఎంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి, అనారోగ్యాలకు గురవుతున్నాయి, ఇవి కూడా మన ప్రభుత్వం ఆలోచించాలి. అందుకని అక్కడ ఇక్కడ మద్యం మీద వ్యాపారాలు చేసే, మద్యం మీద రాజకీయాలు చేసేటువంటి పార్టీలు వాళ్ళ వైఖరులు మారకుండా ప్రజల్లో ఈ రకమైన వ్యసనాల పట్ల దూరం పెట్టడం సాధ్యం కాదు.